ఫలితాలు వచ్చాయి. వెస్ట్ బెంగాల్లో అత్యంత దరిద్రమైనటువంటి నీచ నికృష్టమైన టీఎంసీ పార్టీని మట్టి కరిపించి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో కనీ ఎరగని ఘన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా ఘన విజయం సాధించడం జరిగింది. తమిళనాడులో ఒక నీచమైనటువంటి దుష్టమైనటువంటి డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడంలో సఫలీకృతం కావడం జరిగింది. రాబోయే రోజులలో దేశం మొత్తం ఎక్కడ చూసినా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ఇప్పటికే 3వసారి ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోదీ గారు రాబోయే రోజులలో కూడా భారతీయ జనతా పార్టీని మరింత కనీవిని ఎరుగని విజయపథంలో నడిపించడం జరుగుతుంది. రాబోయే రోజులలో వికసిత భారత లక్ష్యాన్ని సాధించడంలో, అదేవిధంగా ప్రపంచంలోనే విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టడంలో కూడా సఫలీకృతం అవుతారు. కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడుతుంది. ప్రపంచాన్ని శాసించే రీతిలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుంది భారతీయ జనతా పార్టీని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇందుకు సహకరించినటువంటి ఈ అన్ని రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అహర్నిశలు కష్టపడినటువంటి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా గారికి, నితిన్ నవీన్ గారికి, అదేవిధంగా ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో అన్ని రోజులు భారతీయ జనతా పార్టీవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ మరింత బలంగా పుంజుకోబోతుంది. రాబోయే ఎన్నికల నాటికి ఒక మరింత బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. ఎవ్వరి దయా దాక్షిణ్యాలు లేకోకుండా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన స్వశక్తిని భారతీయ జనతా పార్టీ పెంపొందించుకుంటుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇదే ధ్యేయంతో, ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే 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 నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై.